తిరుపతిలోని మంగళం క్వార్టర్స్ వద్ద భార్యని హత్య చేసి భర్త కూడా మరణించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క కేసు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎవరైతే చనిపోయినటువంటి ఉషా బ్రదర్ ఆ అబ్బాయి మాట్లాడేది అనుకుంది. అసలు ఏం జరిగిందండి, ఎందుకు ఈ రకమైన హత్య చేశారని మీరు భావిస్తారు? అబ్బాయికి అనుమానం ఎక్కువ, కళ్ళం మీద అనుమానం ఎక్కువ అయిపోయింది. జరిగింది డ్యూటీకి పోతామని తెల్లారితో మార్నింగ్ షిఫ్ట్ 5 గంటలకు పోతుంది. 5 గంటలకు పోయిన తర్వాత 4:45 4:50 మధ్యలో జరిగింది. అంటే మామూలుగా ఎట్లా ఉండే పెళ్ళైనప్పటి నుంచి కూడా బాగానే ఉన్నాడు. ఈ మధ్యలో అనుమానం స్టార్ట్ అయింది. అనుమానంతో ఈ మ్యాచ్ చేస్తాం. భార్య మీద అనుమానం. అంటే వీళ్ళు విడాకులు ఇక్కడ కేసు అప్లై చేసినాము. కోర్టు వాయిదాలు జరుగుతాను. నిన్న 17వ తేదీ వాయిదా జరిగింది. 24 జడ్జిమెంట్ ఇస్తా అన్నారు. అంటే ఎట్లా ఇన్నేళ్ళకి బాగానే ఉన్నారు, ఒకసారి ఎందుకు అంటే ఏంలా ప్రతి జరిగేది అంతే. వాడు స్టార్టింగ్ నుంచి అనుమానం ఎక్కువ. భార్య మీద అనుమానం ఎక్కువ. తాగి వచ్చేది, పిల్లల్ని కొట్టేది. ఎన్నికైనా జరిగింది ఈ సంఘటన? 4:45 4:50 మధ్యలో. పిల్లలంతా మా దగ్గర ఉంటారు. పిల్లలంతా డ్యూటీకి వెళ్తా ఉంది. డ్యూటీకి వెళ్ళి దారిలో కాసి అతను చనిపోయాడు. మాకు వేరే వాళ్ళ దారి తెలిసింది, మాకైతే తెలియదు. మీరు చెప్పిన అంటే కాదండి, జనరల్గా అతను లోకేష్ ముందు ఎట్లుండేవాడు, కేవలం అనుమానంతోనే చంపాడా లేకపోతే ఎట్ట భావించాడు? అనుమానం చంపాడనేసి మేము కూడా చెప్పాము. అది నేను కూడా పెట్టి ఉండేవాళ్ళని, డ్యూటీకి పోతూ ఉంటాము. వాళ్ళు మామూలుగా అది వాళ్ళ కోర్టులో కేసు జరుగుతాం కాబట్టి ఇంక జడ్జిమెంట్ 24 తేదీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎట్టున్నా తెలియదు కదా. వస్తా అంటే డ్యూటీ చూసుకొని వస్తా ఉంటే కాపు కాసి డ్యూటీకి పోయేటప్పుడు అంటే మంగళం క్వార్టర్స్ ఉంది, పాత మంగళం ఉంది కదా, ఆ ఏరియాలో వాళ్ళు ఉండేది. వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లు, వీళ్ళు ఆడనే ఉన్నారు బాడుకి. మళ్ళీ అక్కడ కలాట్లు అవుతుంటే ఏదో 3 పిల్లలు కొట్టుకుంటా ఇది చేస్తుంటే పక్కన పెట్టినారు అనమాట. పక్కన పెట్టినారు కాపురం. అట్లా ఈ మధ్య పేరు ఐడియా లేదు. పెళ్ళి అయినప్పటి నుంచి 1 సంవత్సరం అటు బాగానే ఉన్నారు. 2 ఏళ్ళ దాకా మా ఇంటి దగ్గరే ఉన్నారు. మళ్ళీ ఇళ్ళమ్మ దగ్గర అమెరికన్ బార్ ఉంది, ఆ వెనకాల ఉన్నాయి, ఎర్రమెట్లలో ఉన్నారు. బాగానే ఉన్నారు. బంధువులే, మళ్ళీ వీళ్ళు దగ్గర బంధువులే. వీళ్ళు చిత్తూరు పక్కన విలేజ్ అబ్బాయిలది. అమ్మాయి వాళ్ళది తిరుపతి. వాళ్ళ నాన్న కొండపైన పని చేస్తున్నాడు, ఆర్టీసీ డ్రైవర్. రిటైర్డ్ ఈ మంత్ రిటైర్డ్, లాస్ట్ మంత్ అనుకుంటా రిటైర్డ్ అయినాడు. వీడికి తాగుతాడు, ఎలక్ట్రీషియన్ ఇతను. అమ్మాయి టీచర్గా పనిచేస్తే పిల్లల్ని చదివించుకుంటానండి. ప్లస్ ఇప్పుడు అమరావతిలో పనిచేస్తుంది, పిల్లల కోసమే పనిచేస్తుంది అమ్మాయి. మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి ప్లస్ మా కూతురు ఒకే క్లాస్మేట్ ఇద్దరు. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా పరిచయం, బాగా తెలుసు. అమ్మాయి చాలా మంచిది. వీడికి పెళ్ళైన సంవత్సరం 2 ఏళ్ళ నుంచి అనుమానం ఎక్కువ. నేను కూడా 2 సార్లు వాడిని కొట్టి భయం పెట్టి జాగ్రత్తగా ఉంటాను. పెళ్ళైన కొత్తలో, ఇప్పుడు కాదు, నేను 15 ఏళ్ళ ముందు నేను కొట్టిన వాడిని. కొట్టి మనవరు కదా, తెలిసిన కదా, అమ్మాయి కదా, నేను కొట్టి భయం పెట్టి జాగ్రత్తగా ఉండరా, ఎందుకు విడిపోతున్నా. కేసు అనేది నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కేసు అనేది కోర్టులో జరిగేది. అది ఈరోజు పొద్దున జరిగింది అంటారు, నేను చూడలేదు. చంపిన అటువంటి అంత అనుమానం ఉంటాడు, మరి అతను కూడా ఎందుకు చనిపోయాడు? భయం. ఇప్పుడు అతను యాక్చువల్గా అమ్మాయిని చంపేయాలనుకున్నాడు, చంపేసినాడు కదా. వీడు చంపేసిన తర్వాత వీడికి భయం అయిపోయింది. వీళ్ళు కొట్టి చంపేస్తారు, లేదు పోలీసు వాళ్ళు జైల్లో పెట్టేస్తారు, మనం వదలరు, ఇంకెన్ని వదలరు, మనం చంపేసినాం కదా, ఇది రియల్గా జరిగింది, అమ్మాయిని మనం చంపేసినాం, అందరికీ తెలుసు. ఇంకా వీళ్ళు బంధువులు అందరూ కలిసి చంపేస్తారు మనల్ని, లేదంటే మనం జైలు వేస్తారు, వదలరు, పోలీసులు కొడతారని భయానికి వీడు ఊరేసుకొని చనిపోయినాడు. అది అక్కడైతే స్పాట్లో 2 కత్తులు ఉన్నాయంట. అంటే ఇతనే చేశాడా లేదు వేరే వాళ్ళు చేశారా? ఆ బాడీ పడున్న ప్లేస్లో సీసీ కెమెరా ఇంటికి అది చెక్ చేసి తెలుస్తుంది. అది ఏదో మెడ పోయినాడు అంటారు, ఇక్కడ పైన పొడి చేసినారు అంటారు. అది పోస్ట్ మార్టంలో తెలియాల. ఏదైతే ఉషాని భర్త ఏదైతే పెళ్ళైనప్పటి నుంచి కూడా అనేక సందర్భాలు ఈ ఇరువురి మధ్య కూడా ఫ్యామిలీ తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదే కోణంలో ఇతను ఎవరైతే లోకేష్ పూర్తిగా అనుమానించేది ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే అనుమానంతోనే ఆ అమ్మాయిని చంపేశాడంటూ కూడా తన బంధువులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అమ్మాయి మాత్రం చాలా మంచిది, అతను లేనిపోయినటువంటి అనుమానాలకు వ్యక్తం చేస్తూ ఈ రకంగా అందులోనూ తాగుడుకు బాగా అలవాటయ్యి ఈ రకంగా అమ్మాయి ప్రాణాలు బలుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ భయానికి లోనయ్యి అతను కూడా ఏదైనా భయం, మనం చంపేశాం కాబట్టి మనం కూడా ఇంకా అరెస్ట్ చేస్తారో లేకపోతే వాళ్ళు వచ్చి దాడి చేస్తారన్న భయంతో అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఆ బాడీని అంతా కూడా ఏదైతే మార్చికి తరలించినటువంటి పరిస్థితి, పూర్తిగా పోస్ట్ మార్టం దీంతో ఎటువంటి రిపోర్ట్స్ రాబోతాయి, అసలు ఏ విధంగా హత్య చేసిన దానికి కారణాలు కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు మాత్రం దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.